వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మార్నింగ్ వాక్ లో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. యూనివర్సల్ కిడ్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు. ఘనంగా జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి పెరిగిన భక్తుల రద్దీ. నల్గొండలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కార్యాలయ ప్రారంభోత్సవం. అక్రమ సస్పెన్షన్పై చౌటుప్పల్ సింగిల్ విండో కార్యాలయం ముందు ధర్నా. నల్గొండ గోల్డెన్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ సంఘం నూతన అధ్యక్షునిగా ఎర్ర మల్లేష్ ఎన్నిక. ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కోనేటి నరసింహ ఎన్నిక. సామాజిక సేవా కార్యక్రమాలలో లయన్స్ క్లబ్లు ముందుంటాయన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ శివప్రసాద్. సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో ఘనంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు. దూరజ్పల్లి సమీపంలో జయశంకర్ పాలిమర్స్లో అగ్ని ప్రమాదం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం నల్గొండ జిల్లా నకరకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాలలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాలలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని 325 కోట్లతో పనులు చేపడుతున్నట్లు, డిసెంబర్లోపు పనులకు పూర్తి చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలంటే తనకు ప్రాణమని, ప్రజల కోసం ప్రాణమిస్తానని, తన జీవితం ప్రజలకే అంకితమని అన్నారు. నల్గొండ జిల్లాకు 500 కోట్లతో R&B రహదారులు తెచ్చానని, రానున్న 4.5 సంవత్సరాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలలో పేదలకు ఇండ్లతో పాటు ఇచ్చిన హామీలని నెరవేరుస్తామన్నారు. అందరికీ అవసరమైన పనులు చేసి పెడతామని, నల్గొండ నకరేకల్ తనకు 2 కళ్ళ లాంటివని, ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. వారం రోజుల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని, స్వంత స్థలం ఉంటే తక్షణమే ఇల్లు ఇస్తామని, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం ఉన్న చోట ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ రవి, జాతీయ రహదారుల సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, స్థానికులు, అధికారులు, ప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మంత్రిగా నేను ముఖ్యమంత్రి గారి ఎక్కువ కోటి ఇల్లు తీసుకొచ్చి 10 ఏళ్ళకెళ్ళి మనం ఇల్లు కట్టలే పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పకుండా నగరికెళ్ళి కాన్సెన్సీ చిట్యాల మండలం నుంచి మొదలు పెట్టుకొని ప్రతి గ్రామంలో పేదవారికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, సొంత స్థలం ఉన్న వారికి వెంటనే ఇస్తాం. స్థలం లేకుంటే ప్రభుత్వ పరంగా ఊరి దగ్గరలోనే స్థలాన్ని సేకరించి ఇందిరమ్మ ఇల్లు కానీ 6 గ్యారెంటీలు అమలు చేస్తూ మరొక వరంలాగా మొన్ననే క్యాబినెట్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఏకకాలంలో చేయబోతున్నామని చెప్పి నిజంగా సంతోషంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు. మన గతంలో 40 కోట్లతో పాటు చౌటుపల్లిలో 140 కోట్లు, అలాగే మన కట్టంగూరు జంక్షన్ పోలీస్ స్టేషన్ దగ్గర జంక్షన్ కూడా 2 కోట్ల 10 లక్షలు పెట్టడం జరిగింది. అట్లా 17 స్పాట్లు మీకందరూ కూడా ప్రెస్ వాళ్ళకి ఇస్తాము. పెద్ద కాపరి గారు సుష్మారెడ్డి అడిగిన అంటలేవుడు 18 కోట్లు, అది కూడా తీయమని పని మొదలవుతుంది. అంటే ఇప్పుడు శంకుస్థాపన చేసినట్టే లెక్క. అది కూడా ఒక దగ్గర పెట్టుకున్నాం కాబట్టి చౌటుప్పలు
113 కోట్లు, వలిగొండ రోడ్డు 18 కోట్లు, పెద్ద కాపర్తి 12 కోట్లు, అలాగే చిట్యాల 40 కోట్లు, తేజ్పట్టు దగ్గర 35 కోట్లు, ఎస్సీ ఇంజనీరింగ్ సూర్యాపేట క్రాసింగ్ దగ్గర టౌన్లోకి పోయే దగ్గర ఎక్స్ రోడ్ 7 కోట్ల రూపాయలు, జనగాం ఎక్స్ రోడ్ రూపాయలు 17 కోట్ల 60 లక్షలు, ఈనాడు ఆఫీస్ దగ్గర 7 కోట్లతో ఒక జంక్షన్, ముకుందాపురం దగ్గర 4 కోట్లు, కొమరంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర 12 కోట్లు, రామాపురం ఎక్స్ రోడ్ దానికి ఎస్టిమేట్ వేపించేసి టెండర్ ఇస్తూ ఈ లోపు నీళ్లు ఎట్లా ఇస్తారో ఇవ్వండి అని చెప్పేసి ఆ ప్రయత్నం కూడా మనందరూ కూడా చేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని చివెంల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటనలో ద్విచక్రం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి పొంగులేటి ఘటనను గమనించిన హుటాహుటిన తన కాన్వాయ్ని ఆపి తన కాన్వాయ్లోని ఓ వాహనంలో క్షతగాత్రుని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చివెంల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కాన్వాయ్ని ఆపి తన కాన్వాయ్లోని ఓ వాహనంలో క్షతగాత్రుని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రజలు, క్షతగాత్రుని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. మంచి కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. కూర్చొని లోపల బాబు ఒకరు కూర్చొని హాస్పిటల్ మెసేజ్ ముందు ఫార్వర్డ్ కూర్చొని మీద పెట్టుకోరమ్మా. అరే అటు కూర్చోండా. రైట్ రైట్ తప్పండి రేగా తప్పకుండా ఏ ఎవరా బండి స్పీడ్ బండి నువ్వు వెళ్ళిపో, నీ బండి వెళ్ళిపో. ఆదివారం మార్నింగ్ వాక్లో భాగంగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని మన్సూరాబాద్ పెద్ద చెరువు, సరస్వతి నగర్ కాలనీ, కాస్మోపాలిటన్ కాలనీలో పలువురు నాయకులు, అసోసియేషన్ సభ్యులచే కలిసి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్సూరాబాద్ పెద్ద చెరువులోకి డ్రైనేజ్ నీరు కలవడం వల్ల దుర్వాసన రావడం జరుగుతుందని, వాకింగ్కు వచ్చే ప్రజలు అట్టి దుర్వాసన వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదివారం మార్నింగ్ వాక్లో భాగంగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని మన్సూరాబాద్ పెద్ద చెరువు, సరస్వతి నగర్ కాలనీ, కాస్మోపాలిటన్ కాలనీలో పలువురు నాయకులు, అసోసియేషన్ సభ్యులచే కలిసి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్సూరాబాద్ పెద్ద చెరువులోకి డ్రైనేజీ నీరు కలవడం వల్ల దుర్వాసన రావడం జరుగుతుందని, వాకింగ్కు వచ్చే ప్రజలు అట్టి దుర్వాసన వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
అట్టి డ్రైనేజీ నీరు చెరువులోకి కలవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే శ్రీ సరస్వతి నగర్ కాలనీ నందు, కాస్మోపాలిటన్ కాలనీ నందు నూతన డ్రైనేజ్ పనులు చేపట్టాలని కోరారు. అలాగే శ్రీ సరస్వతి నగర్ కాలనీ నందు ఉన్న కమ్యూనిటీ హాల్ మీద అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే కాస్మోపాలిటన్ కాలనీ నందు ఉన్న పార్కింగ్ గోడ ఎత్తు పెంచాలని కోరారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మాన్సూరాబాద్ పెద్ద చెరువును అన్ని రంగాలలో శుద్ధీకరణ చేస్తామని, ప్రతి ఒక్కరు ఇటు చెరువు వద్దకు వచ్చి సేద తీర్చే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇటు చెరువులోకి డ్రైనేజీ నీరు కలవకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే శ్రీ సరస్వతి నగర్ కాలనీ నందు, కాస్మోపాలిటన్ కాలనీ నందు డ్రైనేజ్ నందు పేరుకుపోయిన సీల్డ్ తీస్తామని తెలిపారు. అవసరమున్న చోట నూతన డ్రైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కాస్మోపాలిటన్ కాలనీ నందు ఉన్న పార్కింగ్ గోడ ఎత్తు పెంచడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు పోచబోయిన జగదీష్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి, జగదీష్ గౌడ్ మరియు కాలనీ వాసులు వేమన రెడ్డి, శేఖర్ రెడ్డి, రుద్ర నరసింహ, శ్రీనివాసరావు, సత్తయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక ప్రకాష్ గార్డెన్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక ప్రకాష్ గార్డెన్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ గుప్తా, రాష్ట్ర నాయకులు కోడిపాక నారాయణ, కటకం శ్రీనివాస్ గుప్తా, ఉప్పల స్వప్న, చంద భాగ్యలక్ష్మి, లెంకలపల్లి మంజుల, గౌర్ జగతి, కట్ట రవీందర్, రోంపల్లి సంతోష్ కుమార్, కోల్పూరి నరేష్ గుప్తా, సముద్రాల కుమార్, జిల్లా అధ్యక్షులు సారబాబు సంతోష్ కుమార్, ఐవీఎఫ్ రాష్ట్ర కార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి ఆంజనేయ స్వామి, సభ్యులు రంగం సత్య, లెంకలపల్లి శ్రీనివాస్, సారబాబు లక్ష్మణ్, చంద సాయిబాబా, సముద్రాల వేణు, బచ్చు మణికంఠ, సముద్రాల కల్పన, సముద్రాల సంతోష్, పొద్దుటూరు రమేష్, తోడ వరప్రసాద్, బిల్దె అశోక్, కోకల సందీప్, పడకంటి సందీప్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి, అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని, శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఐవీఎఫ్ జిల్లా శాఖను ప్రగతి పథంలో నడిపించడానికి, ఇంకా మీరే కాకుండా యాదాద్రి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న మన ఆర్యవైశ్యుల మహిళలందరినీ కూడా బయటికి తీసుకురావాలి. అన్నిటికీ మా స్టేట్ మహిళా విభాగం. ఇప్పుడు మహిళలందరికీ మీరందరూ కూడా క్లాప్స్ కొట్టండి. ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు కృషి చేస్తానని ఐవీఎఫ్ జిల్లా శాఖను ప్రగతి పథంలో నడిపించడానికి ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి యాదాద్రి భువనగిరి జిల్లా మీ పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దుడనై ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి, అభ్యున్నతికి నిరంతరము నియమావళికి బద్దుడనై ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి, అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని జిల్లాలోని ఐవీఎఫ్ ప్రతిష్టకు శక్తి వంచన సమయంలో కూడా అన్నదాన కార్యక్రమాలు
చాలా కార్యక్రమాలు చేశాము. ఇంకా చాలా కార్యక్రమాలు అన్న స్ఫూర్తితో చేస్తామని ఈ రోజుతో నాకు అన్నతో స్ఫూర్తితో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. అన్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్న సాక్షిగా, మా కుటుంబం సాక్షిగా, అన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్యక్రమాలు చేశాడు. పెళ్లి కాని వాళ్ళకు పాపం పేదవాళ్ళకి పుస్తెమట్టలు చేసి ఎంతోమంది వివాహానికి పుస్తెమట్టలు కానుకగా ఇచ్చి చాలా మంచి కార్యక్రమాలు చేసి మన ఐవీఎఫ్ మన ఆర్యవైశ్యులు కూడా ఉన్నత రంగాలలో ఉండాలి. మన ఆర్యవైశ్యులు అనగానే చాలామంది ఏమనుకుంటారు అంటే చాలా ఉన్నోళ్ళు పరమేశ్వరి ఆశీస్సులు వారందరికీ ఉండాలని వారి మీద నమ్మకంతో ఇక్కడున్న పెద్దలందరూ కలిసి వారికి బాధ్యతను అప్పచెప్పినారు. ఆ బాధ్యతను నిరంతర కృషితో ఆశించిన మీ మీద పెట్టుకున్న ఆశల మేరకు తప్పకుండా సంపూర్ణమైనటువంటి సేవ మరి వైశ్య సంఘంలో ఉన్న సభ్యులందరికీ అందిస్తారని చెప్పి నేను భావిస్తూ చెప్పడానికి గర్వంగా ఉన్నది. అదేవిధంగా మన వైశ్యులలో ఎవరైతే పేద వైశ్యులకు వైట్ కార్డు లేనోళ్ళు కావచ్చు, పెన్షన్ రానోళ్ళు కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కూడా రానోళ్ళు ఎవరైతే ఉండరో మీ ముగ్గురు ద్వారా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. అవసరమైతే ఎంఆర్ఓ చెప్తా, అవసరమైతే మున్సిపల్ కమిషనర్ చెప్తా, అవసరమైతే కలెక్టర్ చెప్తా, అవసరమైతే మన ఎమ్మెల్యే గారు కూడా నాకు దగ్గర మిత్రుడే, మన ఆలేరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు గొప్పయిండు, ఆయన ద్వారా కూడా కాకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి మీ పనులు చేయించే సత్తా నేను ప్రభుత్వంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కాబట్టి ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా, రాష్ట్ర కన్వీనర్గా ఉన్నా, అంతకుముందు కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాబట్టి ఆ అధికారం ఆ సత్తా నాకు ఉన్నది. కాబట్టి మీ అందరికీ యాదాద్రి జిల్లాలో ఎవరికి ఏ వయస్సులకి ఏ ఆపద వచ్చినా కానీ 24/7 ఐవీఎఫ్ ముందుంటుంది, మా జిల్లా అధ్యక్షుడు ముందుంటాడు. అవసరమైతే నేను వచ్చి రాత్రి 12 గంటలకు కూడా కారు డ్రైవింగ్ చేసుకుంటూ మీ దగ్గరికి వచ్చి మీ పనులు చేసి పెడతానని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే చూడాలి ఆలయం నుంచి చంద్రకళ గారు చూడండి సార్. ఒకసారి ఆగండి. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని 17వ వార్డులో వ్యవసాయ మార్కెట్ వెనకాల కానుగుల సత్యవతి వెంకటయ్య యూనివర్సల్ కిడ్స్ స్కూల్ను ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా స్కూల్ ప్రారంభించడం జరిగింది. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని 17వ వార్డులో వ్యవసాయ మార్కెట్ వెనకాల కానుగుల సత్యవతి వెంకటయ్య యూనివర్సల్ కిడ్స్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్, కొయ్యాడ సైదులు, పోలోజు శ్రీధర్ బాబు, గోపగోని లక్ష్మణ్, శ్రీమతి కామిశెట్టి శైలజ భాస్కర్, ఉబ్బు వెంకటయ్య, అంతటి బాలరాజు, బొడిగే బాలకృష్ణ, నాయకులు ఎక్స్ ఎంపీపీ చిక్క నరసింహ, చింతల సాయిలు, యోజాస్, ఎండి ఖలీల్, రాకేష్ రెడ్డి, రాఘవేందర్, శ్రీశైలం, వీరమల్ల సత్తయ్య, అంజయ్య పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా फलदान संपूर्ण सकल फलावाप्तिरस्तु या प्रणीर्या फला पुष्पायाश्च पुष्पिनीः बृहस्पति प्रसूतास्तानो चन्द्रब्रह्मसः फलं मनोरथबलं पुत्रपौत्र प्रवर्तनं यस्मात् तस्मात् श्वमे स्यात् अतः शान्तिं प्रयच्छ मे फलदान संपूर्ण सकल फलावाप्तिरस्तु
భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండలం అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ, ఏక్తా భారత్ నినాదంతో కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కోరుతూ దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ అసువులు బాసిన జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం చౌటుప్పల్లోని తంగేడుపల్లి చౌరస్తా దగ్గర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎం శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్లు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండలం అధ్యక్షులుగా కంచల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ, ఏక్తా భారత్ నినాదంతో కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కోరుతూ దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అసువులు బాసిన జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం చౌటుప్పల్లోనే తంగేడుపల్లి చౌరస్తా దగ్గర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎం శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్ మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం ఆత్మ బలిదానం అయినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం పనిచేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీధర్ బాబు, గుజ్జుల సురేందర్ రెడ్డి, దాసోజు భిక్షమాచారి, ఉడుగు వెంకటేశం గౌడ్, ఆలె చిరంజీవి, ముత్యాల భూపాల్ రెడ్డి, కైరంకొండ అశోక్, వనం ధనుంజయ్, కడారి ఐలయ్య, లగోని పాండుగౌడ్, పబ్బు కుమార్, పాలెం అశోక్ గౌడ్, బత్తుల జనార్దన్, కంచర్ల వెంకటరెడ్డి, ఎర్ర గణేష్, ఫర్ని శేఖర్ రెడ్డి, కొండూరు దుర్గయ్య, కొండాపురం దుర్గయ్య, బాతరాజు ప్రవీణ్, గట్టు ముగిలయ్య, బత్తుల రాజశేఖర్, బాతరాజు లింగస్వామి, గోషిక నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతోంది. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం యొక్క నల్గొండ, సూర్యాపేట జిల్లాల కార్యాలయం, దాని ద్వారా నిర్వహించే పద్మశాలి మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఆదివారం నల్గొండలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం
యొక్క నల్గొండ, సూర్యాపేట జిల్లాల కార్యాలయం, దాని ద్వారా నిర్వహించే పద్మశాలి మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఆదివారం నల్గొండలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీరందాసు యాదగిరి గార్ల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని పద్మశాలీల సంక్షేమం కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ సంఘంను కార్యాలయం ప్రతి ఒక్క పద్మశాలి కుల బాంధవులు ఉపయోగించుకోగలరని తెలిపారు. సంఘం నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు నల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఏషాల విశ్వకుమార్లు మాట్లాడుతూ ఈ సంఘం ద్వారా పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నామని, వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసి వివాహ సంబంధాలను కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కుదురుస్తున్నామని, ఇట్టి వివాహ పరిచయ వేదికలో ఒక్కసారి పేరు నమోదు చేసుకున్నచో వారికి వివాహం కుదిరే వరకు ఎన్ని ప్రొఫైల్స్ అయినా అన్లిమిటెడ్గా చూసుకోవచ్చు. తదుపరి ఎటువంటి కమిషన్లు కానీ బహుమతులు కానీ స్వీకరించబడవని, పద్మశాలీల అభివృద్ధికై కృషి చేస్తున్నామని వారు తెలిపారు. అలాగే ఇక నుండి ప్రతి ఆదివారం ఈ సంఘ కార్యాలయంలో వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాల రాజేందర్, పుట్టబత్తుల సత్యనారాయణ, దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల వెంకటేశ్వర్లు, పెండెం శ్రీనివాస్, బత్తిని రాజేశం, విష్ణుమూర్తి, గుండు శ్రీనివాస్, ప్రవీణ్, సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ గణేష్ మరియు గోలి విజయ్ కుమార్లు, పాల్గ సంఘ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి శ్రీరందాసు యాదగిరేందర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస్, మ్యారేజ్ బ్యూరో కన్వీనర్ జల్దా శ్రీనివాస్, కో కన్వీనర్ కొంగరి పాండు, కోశాధికారి మిర్యాల వెంకటపతి, ప్రచార కార్యదర్శి నవీన్ కుమార్లతో పాటుగా కమిటీ సభ్యులు వన్నల్ శ్రీనివాస్ కుమార్, నక్కా జ్ఞానేశ్వర్, రాపోలు రవి, సంతోష్ కుమార్, శ్రీకాంత్, శివ, శ్రీకాంత్, సత్యనారాయణ, మాకం గణేష్, మిర్యాల శ్రీనివాస్, సంగిశెట్టి హరికృష్ణ, నీలం సుధాకర్, వేసాల శ్రీదేవి, గడ్డం శ్రీనివాస్, ధనుంజయతో పాటు పెద్ద ఎత్తున పద్మశాలి ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడే ఒక న్యూస్ చూసిన నేను వాట్సాప్లో. సో బాపట్ల జిల్లాట ఒక చేనేత ఆడపడుచుపై అత్యాచారం ప్లస్ హత్య చేయడం జరిగింది. సో అక్కడి వాళ్ళు స్పందిస్తున్నారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మనం ఆవిడ కోసం ఒక్క నిమిషం మౌనం పాటించి మన యొక్క సంఘీభావం తెలుపుదామని కోరుకుంటున్నాం. అన్నగారికి కూడా ముందుగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు వస్తుంటే పద్మశాలి నేత ఎంట్రెన్స్లో మనకు కనిపించినాడు లక్ష్మణ్ బాపూజీ విగ్రహం. ఆ విగ్రహము యాక్చువల్గా అక్కడ ప్రపోజల్ లేకుండే వేరే చోట కొంచెం స్పేస్ ఇస్తామని చెప్పేసి ఎక్కడో పెడతామని చెప్పి చెప్పినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. మరియు రాష్ట్ర కమిటీ అందరికీ మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు, కార్యదర్శులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నల్గొండ అనేది ఒక పోరాట కిల్లా. యాక్చువల్లీ ఇక్కడ ఏది కూడా ఇంప్లిమెంటేషన్ చేసేందుకు 1కి 1000 సార్లు ఆలోచిస్తారు. ఒక సభ్యత్వం 100 రూపాయలన్నా 200 రూపాయలైనా తీసుకోవడానికి కూడా ఉద్యోగి అయినా కానీ కామన్ పీపుల్ అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు అందులో ఏముందో ఆ 100 రూపాయలతో ఏం చేస్తాడో అని. కానీ అదే ఏదైనా మోసపోయేదైతే ఇమీడియట్లీ పెట్టేస్తారు, దాంట్లో మోసపోతారు. అది కూడా నల్గొండనే ముందు ఉంటుంది. ప్రతి స్కీమ్లో కూడా మోసపోయేది ఫస్ట్ నల్గొండనే. అయితే ఏదైతే అభివృద్ధి చేద్దాము అని అనుకుంటామో అభివృద్ధి పదంలో వేస్తేందుకు మాత్రం ముందడుగు వేయరు. ముందడుగు వేస్తే మాత్రం వెనుకడుగు అనేది మాత్రం ఉండదు ఇక్కడ నల్గొండలో. నల్గొండ సూర్యాపేట జిల్లాల తొలిలో సంఘ కార్యాలయం మరియు మ్యారేజ్ బ్యూరో ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు నల్ల శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి ఏషాల విశ్వకుమార్ గారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి
రాజేంద్ర కుమార్ గారు మరియు వేదిక అలంకరించిన ఇతరులందరికీ మరియు తోటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, మొట్టమొదటి నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎన్న శ్రీనివాస్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాస్ గారికి, మన మిర్యాల రాజేంద్ర గారు, సార్ మేజిస్ట్రేట్ గారు, సార్ మనకు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మనం ఎంతో నష్టపోతున్నాం. మిగతా కులాలలో పక్కన రెడ్డి అనో రావు అనో ఉండటం వల్ల వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పరస్పరం సహకారం చేసుకొని ఎంతో ముందుకు వెళ్తున్నారు. ఇంకా మనలో సహాయ సహకారాలు అందించకపోవడం వల్ల కూడా మనం వెనుకబడిపోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనం రాజకీయాలలో చూసుకుంటే ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా కూడా జై పద్మశాలి. ఈరోజు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నల్గొండ సూర్యాపేట ఆఫీసు కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. 136 కులాలు ఉండడం జరిగింది. పద్మశాలీలు సహజంగానే మనం కొట్టు పద్ధతిగా ఉండడం వల్ల అందరితో కలవకపోవడం జరుగుతుంది. కానీ మిగతా కులాలు అసలు సంఘం ఎందుకు, ప్రతి ఒక్కరికి ఇక్కడ సంఘం ఎందుకు చేరాలి, అందులో ఏం రిస్కులు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనము పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా పరిపాలనలో భాగస్వామ్యులు. మనం రాజకీయం ఏదో రిస్కులు ఉంటాయి, అదేందో డేంజర్. ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే నువ్వు పోకు, మన పెద్దలు చెప్పారు, బయటికి వెళ్ళకు, రిస్కులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ప్రతి నిత్యం మనం ఈ సమాజంలో బ్రతకవలసిన వాళ్ళం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అధికార పార్టీ ఎమ్మెల్యే అప్రజాస్వామిక విధానాలతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ నాయకులను తనను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తూ తనపై మరోసారి అక్రమ సస్పెన్షన్ పెట్టి కాంగ్రెస్ నాయకుడైన వైస్ చైర్మన్ను సింగిల్ విండో చైర్మన్గా ప్రకటించారని, నిబంధనలకు విరుద్ధంగా నూతన చైర్మన్ను నియమించినందుకు భువనగిరి డీసీఓ ప్రవీణ్ కుమార్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చౌటుపల్ సింగిల్ విండో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అప్రజాస్వామిక విధానాలతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ నాయకులను తనను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తూ తనపై మరొకసారి అక్రమ సస్పెన్షన్ పెట్టి కాంగ్రెస్ నాయకుడు అయిన వైస్ చైర్మన్ను సింగిల్ విండో చైర్మన్గా ప్రకటించారని, నిబంధనలకు విరుద్ధంగా నూతన చైర్మన్ను నియమించినందుకు భువనగిరి డీసీఓ ప్రవీణ్ కుమార్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చౌటుప్పల్ సింగిల్ విండో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల అధ్యక్షుడు గిరికాటి నిరంజన్, బీఆర్ఎస్ సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు. రైతులకు న్యాయం
ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నుకున్న డైరెక్టర్లను, ప్రజల నుండి ఎన్నుకున్న డైరెక్టర్లను. చాలా దురదృష్టకరమైనటువంటి రోజు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా DCO గారు అప్రజాస్వామికంగా గతంలో నన్ను డిస్క్వాలిఫైడ్ చేయడం జరిగింది. DCO అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు బాడీని మొత్తం కూడా సస్పెండ్ చేస్తున్నామని 13 మందిని సస్పెండ్ చేసి ఒక 6 మాత్రమే మళ్ళీ పిక్ కమిటీ అని పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ అని వేయడం జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి 4 సిపిఎం పార్టీకి సంబంధించిన 1. ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి పోయి చెనగొండ అంజయ్య వైస్ చైర్మన్ గారిని చైర్మన్గా కొనసాగించాలని మాకిటు ఒక ఆర్డర్ కాపీ డిస్క్వాలిఫై ఒక చేతితోటి అందించి ఇంకో చేతితోటి వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. మేము 5 జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేశాం. కరోనా పరిస్థితుల కారణంగా గవర్నమెంట్ ఆదేశాల మేరకే 2 సంవత్సరాలు ఎక్కడ కూడా మేము కరోనా సమయంలో జనరల్ బాడీలు పెట్టొద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆ 2 సంవత్సరాలు మేము వాస్తవికంగా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించలేదు. మిగతా సంవత్సరాల్లో కూడా రెగ్యులర్గా కూడా మేము 5 జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించాం. మొన్ననే వాస్తవికంగా ఏందనంటే మార్చిలో నిర్వహించవలసినటువంటి మహాజన సభని దేశ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న పరిస్థితుల్లో మేము మార్చి నెలలో నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో జూన్ 6 తర్వాత జూన్ 12, 6 దాకా కూడా ఎన్నికల కోడ్ ఉన్నందున మళ్ళీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల జూన్ 12వ తారీఖు నాడు జనరల్ బాడీ 800 మందితోటి దాదాపు పెద్ద సంఖ్యలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశాం. వాస్తవికంగా వారు మే 21వ తారీఖు నాడు ప్రత్యర్థి అంజయ్య గారు వాస్తవికంగా హైకోర్టు ఎన్ని చెంపదెబ్బలు పెట్టినప్పటికీ కూడా పదే తప్పులు చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఏ పరిస్థితుల్లో కూడా రాజకీయ అండదండలతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి గారి యొక్క సహాయ సహకారాల అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయని, మీరు చేసే పనులు చాలా బాగున్నాయి, నా మీద నుంచి బాగా ఒత్తిడి జరుగుతుంది, కంపల్సరీ నేను చేయక తప్పలేదన్నటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నాడు. మేము డైరెక్టర్లు అందరం కూడా 7-8 కలిసి డైరెక్టర్లని DCO గారిని ఈ మధ్య కాలంలో తన కార్యాలయంలో కలవడం జరిగింది. ఏంటి సార్ మేము చేసిన తప్పేమైంది, మేము ఇచ్చినటువంటి పిటిషన్లో మీరేమో యాక్షన్ తీసుకోరు, ఒక్కడు వైస్ చైర్మన్ అంజయ్ గారు ఇచ్చిన కాంప్లైంట్ మీద తీసుకొని ఇన్ని యాక్షన్లు తీసుకుంటారు, మేము ఏం ద్రోహం చేసినామని ఏమి నష్టం చేసినామని లేదు, ₹1 ఈ సొసైటీలో మేమేమన్నా అవినీతి చేసినామా అక్రమాలు చేసినామా ప్రూఫ్ చేయండి అని అంటే, మీరు మంచి వ్యక్తులు, అవినీతి మీరు చేయలేదు, కానీ నాకు ప్రెషర్ బాగా ఉంది, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలకు రావాలి అనేది ఆయన నోటి నుంచి వచ్చినటువంటి పదం. ఈ అన్నీ కూడా నేను ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి, DCO గారు చెప్పినవి కూడా. పార్టీలకు వచ్చి మేమేం చేస్తామండి అని అంటే, ఏం లేదు ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ ఉండొద్దు అనేది అభిప్రాయం ఉన్నది ఎమ్మెల్యే గారిది అని అంటే. అలాగే ఈ సొసైటీతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఆల్ సొసైటీలను కూడా ఇదే విధంగా భ్రష్టు పట్టిస్తున్నాడు. కోరం లేదని తీర్మానం చేసి అవిశ్వాసాలు పెట్టిస్తున్నాడు. తనదైన పద్ధతిలో తనకు నచ్చినటువంటి వ్యక్తులను చైర్మన్లుగా చేస్తున్నాడు. అనేకమైనటువంటి అక్రమంగా చైర్మన్లను తొలగించేటువంటి ప్రయత్నం ఈ మధ్యకాలంలో బలంగా చేస్తున్నాడు DCO గారు. నల్గొండ గోల్డెన్ పబ్లిక్ స్కూల్ 1997-98 పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్థానిక కాకతీయ విహారీ రిసార్ట్ అన్నపర్తిలో జరిగింది. ఈ కార్యక్రమంలో వారికి బోధించినటువంటి ఆ బ్యాచ్కి సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు. అప్పుడు బోధించినటువంటి టీచర్లను సన్మానించడం జరిగింది. నల్గొండ గోల్డెన్ పబ్లిక్ స్కూల్ 1997-98 పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్థానిక కాకతీయ విహారీ రిసార్ట్ అన్నపర్తిలో జరిగింది. కార్యక్రమంలో వారికి బోధించినటువంటి ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులు పాల్గొన్నారు. అప్పుడు బోధించినటువంటి టీచర్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి టీచర్లు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత విద్యార్థులను కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. టీచర్లు విష్ణు, ఆంజనేయులు, గౌస్ బాబా, సాదక్, వెంకట్, రవీందర్ రావులతో పాటు విద్యార్థులు, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్,
అనిల్ కుమార్, కొత్త వెంకటేశ్వర్లు, కంచనపల్లి శ్రీనివాసచారి, రవికుమార్, నిరంజన్, వెంకటరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, విక్రమ్, కృష్ణంరాజు, నీరజ, ప్రసన్న, జ్యోతి, జయ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో ఆదివారం ఉదయం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం ఆవరణలో ముద్రాజ్ కుల బాంధవుల ఆధ్వర్యంలో శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా ఎర్ర మల్లేష్ని ఎన్నుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో ఆదివారం ఉదయం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం ఆవరణంలో ముదిరాజ్ కుల బాంధవుల ఆధ్వర్యంలో శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా ఎర్ర మల్లేష్, ఉపాధ్యక్షునిగా తమ్మలి దశరథ, కార్యదర్శిగా గొర్రెంకల పాండు, సహాయ కార్యదర్శి ఉచ్చంతల భూపాల్, కోశాధికారి బరిగె రమేష్, కార్యవర్గ సభ్యులు బత్తెం సిద్ధులు, గొర్రెంకల రాజు, బరిగె రాములు, గొర్రెంకల పోషయ్య, ఉచ్చెంతల మాధవులు, తమ్మలి రమేష్, కోలకాను తమ్మలి లక్ష్మయ్య ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కమిటీకి ముదిరాజ్ కుల బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎర్ర మల్లేష్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ సంఘానికి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్న ముదిరాజ్ కుల బాంధవులకు, బంధుమిత్రులకు అభినందనలు తెలిపారు. సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. పలువురు గ్రామ ప్రముఖులు తదితరులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. పూలే అంబేద్కర్ ఆలోచనలకు అనుకూలంగా ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యవర్గం విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కోనేటి నరసింహ, రాష్ట్ర అధ్యక్షునిగా లోకిని రాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పూలే అంబేద్కర్ ఆలోచనలకు అనుకూలంగా ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యవర్గం విస్తృత సమావేశం జరిగినది. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కోనేటి నరసింహ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర అధ్యక్షుడిగా లోకిని రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కేసీ రవికుమార్, రాష్ట్ర కోశాధికారిగా వనం రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రుద్రాక్ష నరసింహ, రాయపురం వెంకటేశ్వర్లు, కోనేటి రాజు, పల్లంకొండ ప్రభాకర్లను ఎన్నుకోవడం జరిగినది. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో కన్నుల పండుగగా జరిగిన స్ఫూర్తి క్లబ్, స్పందన క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో కన్నుల పండుగగా జరిగిన స్ఫూర్తి క్లబ్, స్పందన క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్ఫూర్తి క్లబ్ చైర్మన్గా వెన్న కవిత, కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా బోగోజు శ్రీదేవి, కోశాధికారిగా మేరీలు ప్రమాణ స్వీకారం చేశారు. స్పందన క్లబ్ ప్రెసిడెంట్గా అలసాపూరి సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా చేరేల వేణుగోపాల్, కోశాధికారిగా మంచాల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జిల్లా గవర్నర్ను సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ గుడిపూడి వెంకటేశ్వరరావు, రీజనల్ సెక్రటరీ రాచకొండ శ్రీనివాస్, జోన్ చైర్మన్ తంగెళ్ల లక్ష్మీకాంత్ రెడ్డి, లీగల్ సెల్ నాతి సవీందర్, మాజీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, వెన్న శ్రీనివాసరెడ్డి, చకిలం కవిత తదితరులు పాల్గొన్నారు. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ మండల అధ్యక్షుడు సుర్వి రాజుగౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ మండల అధ్యక్షుడు సుర్వి రాజుగౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీజేపీ మూల సిద్ధాంతాలు గల భారతీయ జనసంఘ్ అనే పార్టీ 21 అక్టోబర్ 1951 స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షునిగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కొనసాగారని, భారత రాజ్యాంగ పరిషత్లో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుండి ప్రతినిధులను తీసుకొని కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో అఖిల భారత షెడ్యూల్ కులాల ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను, అఖిల భారత కార్మికుల సంఘం నుండి బాబు జగ్జీవన్ రావు, హిందూ మహాసభల నుండి ఎంఆర్ జయశంకర్తో పాటు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రతినిధులుగా కొనసాగారన్నారు.
అనంతరం భారతదేశంలో బ్రిటిష్ మౌంట్ బాటం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశపు మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రిగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బాధ్యతలు నిర్వహించారని, కాశ్మీర్లోని ఆర్టికల్ 370 రద్దు, ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం అనే నియమానికి శ్యామప్రసాద్ ముఖర్జీ బలంగా పోరాడి ప్రాణాలను సైతం వదిలాడని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చివేంల మండలంలో దురాజ్పల్లి సమీపంలో జయశంకర్ పాలిమర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాక్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి. ఈ మంటల్లో ప్లాస్టిక్ డిస్పోజల్స్, ప్లాస్టిక్ స్టోన్స్, గ్లాసులు, మిషన్, సుమారు 14 టన్నుల ప్లాస్టిక్ వస్తువులు, సుమారు ₹1 కోటి విలువ ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలియజేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెలం మండలంలో దురాజ్పల్లి సమీపంలో జయశంకర్ పాలిమర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాక్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి. ఈ మంటల్లో ప్లాస్టిక్ డిస్పోజల్స్, ప్లాస్టిక్ స్టోన్స్, గ్లాసులు, మిషన్స్, సుమారు 40 టన్నుల ప్లాస్టిక్ వస్తువులు, సుమారు ₹1 కోటి విలువ ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం తెలియజేశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం మేరకు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వలన ఇండస్ట్రీ కాలిపోయింది. మొత్తం ఫైర్ ఇంజన్ ప్రభుత్వం వారి ఫైర్ స్టేషన్ చెప్తే ఫైర్, అదేవిధంగా సమీపంలోనే హెచ్పిసిఎల్ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తే వారు కూడా హెచ్పిసిఎల్కి సంబంధించిన ఫైర్ ఇంజన్ కూడా పంపించారు. మొత్తం 5-6 ట్యాంకుల నీళ్ళు ఇప్పటికి కూడా ఇంకా మంట లేదు, అదుపులోకి వస్తున్నాయి ఇప్పుడే. ఇది మా ఇండస్ట్రీలో ఐస్ క్రీమ్ కప్పులు తయారైతాయి. దానికి సంబంధించిన రా మెటీరియల్ 40 మెట్రిక్ టన్నులు రా మెటీరియల్ ఉన్నది. అదంతా కూడా కాలిపోయింది. అది పెట్రోకెమికల్కి సంబంధించినటువంటి రా మెటీరియల్. గోదాం మొత్తం కూలిపోయింది. దాంట్లో 2 మిషన్లు కూడా ఉన్నాయి, అవి కూడా కాలిపోయినాయి. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సుమారు గోదాం అయితే, రా మెటీరియల్ అయితేమి అన్నీ కూడా కలిపి సుమారు ₹1,50,00,000 వరకు నష్టం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మార్నింగ్ వాక్లో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. యూనివర్సల్ కిడ్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. ఘనంగా జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి పెరిగిన భక్తుల రద్దీ. నల్గొండలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కార్యాలయ ప్రారంభోత్సవం. అక్రమ సస్పెన్షన్పై చౌటుప్పల్ సింగిల్ విండో కార్యాలయం ముందు ధర్నా. నల్గొండ గోల్డెన్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ సంఘం నూతన అధ్యక్షునిగా ఎర్ర మల్లేష్ ఎన్నిక. ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కోనేటి నరసింహ ఎన్నిక.
సామాజిక సేవా కార్యక్రమాలలో లయన్స్ క్లబ్లు ముందుంటాయన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ శివప్రసాద్. సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో ఘనంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు. దూరజ్పల్లి సమీపంలో జయశంకర్ పాలిమర్స్లో అగ్ని ప్రమాదం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.